ఎంఎస్ ఆఫీస్ క్లౌడ్ సర్వీసెస్ లో క్లౌడ్ స్ట్రైక్ అనే దాంట్లో అప్డేషన్ చేస్తున్నప్పుడు ప్రాబ్లం వచ్చింది అనే మేజర్ ఉందనుకున్నాం కదా. మన బ్యాంక్స్ కూడా 10 బ్యాంకులు కొంచెం మైనర్ గా ఎఫెక్ట్ అయినాయి అని ఆర్బీఐ చెప్పింది. ఫైనాన్షియల్ సెక్టర్ అంటే లార్జ్లీ ఎస్కేప్డ్ అనుకోవచ్చు ఒక రకంగా. సో మైనర్ డిస్ట్రప్షన్స్ ఇంపాక్ట్ అయినాయి అవి అంటే గ్లోబల్ టెక్ అవుటేజ్ వల్ల. సో ఆర్బీఐ ఈ 10 బ్యాంకులు ఎఫెక్టెడ్ మైనర్ అయినాయి, వాళ్ళే రిజాల్వ్ చేసుకున్నారు. ప్లస్ లేట్ అవర్స్ లో వాళ్ళు రిజాల్వ్ చేయించుకున్నారు అనేది వాళ్ళు డిక్లేర్ చేసింది ఆర్బీఐ. ఇన్స్టిట్యూషన్స్ మొత్తం పేర్లు కూడా చెప్పలేదు, కొన్ని బ్యాంకులు డిక్లేర్ చేసి మేము రిజాల్వ్ చేసుకున్నామని. హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఎస్బీఐ, దినేష్ కర్రా గారు వీళ్ళు బ్యాంక్ ఏం మేజర్ ఇది లేదు, మాకేం పెద్ద మైనర్ డిస్ట్రప్షన్ కానీ పెద్ద డిఫరెన్స్లు ఏం లేవు, దీనివల్ల ఎఫెక్ట్ ఏం లేదు అన్నట్టు డిక్లేర్ చేశారు. ఎందుకంటే ఫైనాన్షియల్స్ ఏమైనా తేడా వస్తుంది ఏమన్నా అలాంటిది ఏం లేదు. ప్లస్ కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవి కూడా కన్ఫర్మ్ చేసినాయి. సో ఏం మైనర్ ఎఫెక్ట్ అయినాయి కానీ పెద్ద ఏం లేదు. అంటే క్లౌడ్ సర్వీసెస్ మనం ఈ టూల్ని క్లౌడ్ స్ట్రైక్ అనే టూల్ని మన బ్యాంకులు వాడేది చాలా తక్కువ, ఓన్లీ ఫ్యూ బ్యాంక్స్ వాడుతున్నాయి. దానివల్ల మైన్యూట్ వచ్చినాయి, మిగతా బ్యాంకులన్నీ ఈ క్లౌడ్ సర్వీస్ వాడట్లేదు. సో దానివల్ల మనం సేఫ్. ఏదైనా ఇట్లాంటివి రాకుండా ఉంటేనే బెస్ట్. థ్యాంక్ యూ.